హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి అంటే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాసెస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ పరిశోధించి రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్ సోషల్ కంటెంట్ బిట్స్ లెసన్ వైజ్ మీరు వినాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. ఈ పుస్తకం వెల 300 రూపాయలు మాత్రమే. కావాల్సిన వారు 9966466776కి కాల్ చేసినట్లయితే ఈ పుస్తకం పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్ 10th క్లాస్ సంబంధించినటువంటి న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతోంది, గమనించగలరు. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో భాగంగా 3వ పాఠం ఉత్పత్తి ఉపాధి గురించి తెలుసుకుందాం. ఆర్థిక కార్యకలాపాలను ఎన్ని రకాలుగా విభజించారు? అవి ఏవి? 3. అవి 1. ప్రాథమిక రంగం లేదా వ్యవసాయ రంగం, 2. ద్వితీయ రంగం లేదా పారిశ్రామిక రంగం, 3. తృతీయ రంగం లేదా సేవా రంగం. ఏ ఆర్థిక కార్యకలాపాలను ప్రాథమిక రంగం లేదా వ్యవసాయ రంగంగా పరిగణిస్తారు? ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి అంటే సహజ వనరులు ప్రధాన పాత్ర వహించే వ్యవసాయం, పాడి పరిశ్రమ అంటే పాల ఉత్పత్తి, మత్స్య పరిశ్రమ, అటవీ గనులకు సంబంధించినవి. ఏ ఆర్థిక కార్యకలాపాలు ద్వితీయ రంగం లేదా పారిశ్రామిక రంగం కిందికి వస్తాయి? యంత్రాలు, పరికరాలు ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయడం, పరిశ్రమలలో వస్తువులు ఉత్పత్తి చేయడానికి సంబంధించిన పనులు. సేవా రంగం కిందికి వచ్చే ఆర్థిక కార్యకలాపాలు ఏవి? వస్తువులను నేరుగా తయారు చేయకుండా వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలు అందించడం. స్థూల జాతీయోత్పత్తి అంటే ఏమిటి? ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తువులు, సేవల విలువ అంటే మార్కెట్ విలువ. తుది ఉత్పాదకం లేదా అంతిమ వస్తువు అంటే ఏమిటి? ఏదైనా ఒక వస్తువును నేరుగా వినియోగదారుడు తన అవసరం కోసం వినియోగించడం. మధ్య దశ ఉత్పాదకం లేదా మాధ్యమిక ఉత్పాదకం అంటే ఏమిటి? ఏదైనా ఒక వస్తువును ఇతర వస్తువుల తయారీకి ఉపయోగించడం. ఆర్థిక సంవత్సరం అంటే ఏమిటి? ఏప్రిల్ 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు గల కాలం. స్థూల దేశీయోత్పత్తిని లెక్కించడంలో పరిగణించని అంశాలు ఏవి? మహిళలు చేసే పనులైన వంట చేయడం, ఇల్లు తుడవడం, ఇల్లు సర్దడం, పిల్లల్ని పెంచడం, మొక్కలను, పశువులను పోషించడం. స్థూల దేశీయ ఉత్పత్తిని లెక్కించడంలో మహిళలు చేసే గృహ సంబంధ పనులను ఎందుకు పరిగణించరు? మహిళలు చేసే గృహ సంబంధ పనులకు ద్రవ్యపరమైన చెల్లింపులు ఉండవు కాబట్టి. అభివృద్ధి చెందిన దేశాల అభివృద్ధి తొలి దశల్లో వాటి స్థూల దేశీయ ఉత్పత్తి పెరుగుదలకు ఏ రంగం దోహదపడింది? వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ రంగం నుంచి ఏ రంగానికి ప్రాముఖ్యత మారింది? పారిశ్రామిక రంగానికి. అభివృద్ధి చెందిన దేశాలలో పారిశ్రామిక రంగం నుంచి ఏ రంగానికి ప్రాముఖ్యత మారుతోంది? సేవా రంగానికి. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు అనే 3 రంగాలలోని ఉత్పత్తిని కలిపితే డాష్ వస్తుంది? స్థూల దేశీయోత్పత్తి. సేవల రంగంలో ఎన్ని రకాలు ఉన్నాయి? అవి ఏవి? 3 రకాలు. అవి 1. ప్రజా, సామాజిక, వ్యక్తిగత సేవలు,
2 ఆర్థిక, బీమా, స్థిరాస్తి సేవలు. 3 వ్యాపారం, హోటళ్లు, రవాణా, ప్రసారాలు. స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 1972-73లో 43% నుండి 2009-10లో ఎంత శాతానికి తగ్గిపోయింది? 17%. స్థూల దేశీయోత్పత్తిలో 2009-10లో ఏ రంగం వాటా సగం కంటే ఎక్కువగా ఉంది? సేవా రంగం వాటా 57%. 2009-10 సంవత్సరంలో మొత్తం వస్తు సేవల ఉత్పత్తి దృష్ట్యా తక్కువ వాటా కలిగి ఉండి ఉపాధి దృష్ట్యా ఎక్కువ వాటా కలిగిన రంగం ఏది? వ్యవసాయ రంగం. అంటే 2009-10లో స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 17% కాగా ఉపాధిలో వ్యవసాయ రంగం వాటా 53% ఉంది. స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా తగ్గినప్పటికీ ఉపాధిలో దాని వాటా తగ్గకపోవడానికి కారణం ఏమిటి? పారిశ్రామిక సేవా రంగాలలో తగినంత ఉపాధి కల్పించకపోవడం. 1972-73, 2009-10 మధ్య కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి 9 రెట్లు పెరిగింది, కానీ పారిశ్రామిక ఉపాధి డాష్ రెట్లు మాత్రమే పెరిగింది. 3 రెట్లు మాత్రమే. 1972-73, 2009-10 మధ్య కాలంలో సేవల రంగంలో ఉత్పత్తి 14 రెట్లు పెరిగింది, కానీ సేవల రంగంలో ఉపాధి డాష్ రెట్లు మాత్రమే పెరిగింది. 5 రెట్లు మాత్రమే. పని చేస్తున్న వాళ్ళకి వారి పూర్తి సామర్థ్యానికి తగినట్టుగా పని దొరకని పరిస్థితిని ఏమంటారు? అల్ప ఉపాధి. అల్ప ఉపాధిని ప్రచ్ఛన్న నిరుద్యోగం అని ఎందుకు అంటారు? నిరుద్యోగి ఏ పని లేక ఖాళీగా ఉంటాడు కాబట్టి నిరుద్యోగం కనిపిస్తుంది, కానీ అల్ప ఉపాధి ఎవరికీ కనిపించదు. కారణం, వీళ్ళు పని చేస్తున్నట్లు కనిపిస్తారు, అందుకే దీనిని ప్రచ్ఛన్న నిరుద్యోగం అని కూడా అంటారు. ఉపాధికి సంబంధించిన పని పరిస్థితులను, సమస్యలను తెలుసుకోవడానికి వీలుగా ఆర్థిక కార్యకలాపాలను ఎన్ని రకాలుగా విభజించారు? అవి ఏవి? 2 రకాలు. అవి: 1 వ్యవస్థీకృత రంగం, 2 అవ్యవస్థీకృత రంగం. ఉపాధి షరతులు ఉండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాలను ఏ రంగంగా వ్యవహరిస్తారు? వ్యవస్థీకృత రంగం. ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలను పాటించని చిన్న చిన్న వ్యాపారాలను ఏ రంగంగా వ్యవహరిస్తారు? అవ్యవస్థీకృత రంగం. 2004-2005 సంవత్సరంలో ఉపాధిలో వ్యవస్థీకృత రంగం వాటా ఎంత? 8%. 2004-2005 సంవత్సరంలో ఉపాధిలో అవ్యవస్థీకృత రంగం వాటా ఎంత? 92%. ఆర్థిక సంవత్సరం స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల రేటు 2010-2014లో 9.32%, 2011-2012లో 6.22%, 2012-2013లో డాష్ ఎంత? 4.98%. ఈ క్రింది వాటిలో ఏది సేవా రంగం? జవాబు డి మత బోధకులు లేదా పూజారులు. మిగిలిన 3 పారిశ్రామిక రంగానికి చెందినవి. ఈ క్రింది వాటిలో ఏది పారిశ్రామిక రంగం? జవాబు డి అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేసేవారు. మిగిలిన 3 వ్యవసాయ రంగానికి చెందినవి. ఈ క్రింది వాటిలో ఏది వ్యవసాయ రంగం? జవాబు బి తోటమాలి. మిగిలిన 3 సేవా రంగానికి చెందినవి.
క్రింది వాటిలో భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి. జవాబు బి. తేనెటీగలను పెంచేవారు. మిగిలిన 3 సేవా రంగానికి చెందినవి. ఈ రంగంలోని కార్మికులు వస్తువులను ఉత్పత్తి చేయరు. జవాబు సి. సేవా రంగం. ఎక్కువగా సహజ ప్రక్రియలను ఉపయోగించుకొని డాష్ రంగంలో వస్తువులు ఉత్పత్తి చేస్తారు. జవాబు ఏ. ప్రాథమిక రంగంలో లేని అంశం. జవాబు సి. రవాణా. స్థూల జాతీయోత్పత్తి అంటే. జవాబు బి. అన్ని అంతిమ వస్తువులు సేవల విలువ. క్రింది వాటిలో మాధ్యమిక వస్తువు కానిది. జవాబు ఏ. ఇడ్లీ. స్థూల దేశీయ ఉత్పత్తికి సంబంధించి సరైనది ఏది? జవాబు ఏ. ఒక ఆర్థిక సంవత్సరానికి లెక్కిస్తారు. ఈ క్రింది వాటిలో దేనిని స్థూల దేశీయోత్పత్తిని లెక్కించడంలో పరిగణించరు? జవాబు సి. మహిళ తన పిల్లల సంరక్షణ కొరకు చేసే సేవలు. 2009-10 స్థూల జాతీయోత్పత్తిలో సేవా రంగం వాటా. జవాబు సి. 50 నుండి 60% మధ్య. స్థూల దేశీయోత్పత్తిలో ఏ రంగం వాటా 1972-73 నుండి 2009-10 నాటికి గణనీయంగా తగ్గింది? జవాబు ఏ. వ్యవసాయ రంగం. స్థూల దేశీయోత్పత్తిలో ఏ రంగం వాటా 1972-73 నుండి 2009-10 నాటికి కొద్దిగా పెరిగింది? జవాబు బి. పారిశ్రామిక రంగం. క్రింది వాక్యాలను పరిగణించండి. జవాబు బి మాత్రమే. అల్ప ఉపాధి వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉంది. ఇతర రంగాలలో కూడా ఉండవచ్చు. సేవా రంగంలో రంగులు వేయటం అనే పని రోజు ఉండకపోవచ్చు. పారిశ్రామిక రంగంలో తాత్కాలిక కార్మికుడికి రోజు పని ఉండకపోవచ్చు. క్రింది వాక్యాలను పరిగణించండి. జవాబు సి. ఏ మరియు బి. వేరుగా ఉన్న దానిని గుర్తించండి. జవాబు సి. కూరగాయలు అమ్మే వ్యక్తి. వేరుగా ఉన్న దానిని గుర్తించండి. జవాబు బి. చెప్పులు కుట్టే వ్యక్తి. అవ్యవస్థీకృత రంగానికి చెందినది. జవాబు బి. కమ్మరి. క్రింది వారిలో అవ్యవస్థీకృత రంగానికి చెందిన వారు. జవాబు సి. వ్యవసాయ కూలీలు. క్రింది వానిలో అవ్యవస్థీకృత రంగానికి చెందినది. జవాబు సి. రైతు వ్యవసాయం. క్రింది వానిలో అవ్యవస్థీకృత రంగానికి చెందినది కాదు. జవాబు డి. ప్రభుత్వ రంగం. ఇది వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కాదు. జవాబు బి. శ్రమ దోపిడీ ఉంటుంది. క్రింది వాటిలో వ్యవస్థీకృత రంగానికి సంబంధించి సరికానిది ఏది? జవాబు డి. భద్రతతో కూడిన పని వాతావరణం ఉండదు. క్రింది వాటిలో అవ్యవస్థీకృత రంగానికి సంబంధించి సరికానిది ఏది? జవాబు బి. కార్మికులకు తక్కువ జీతాలు ఇచ్చినా వాటిని క్రమం తప్పకుండా ఇస్తారు. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి అంటే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాసెస్
న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ పరిశీలించి పరిశోధించి రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్ సోషల్ కంటెంట్ బిట్స్ లెసన్ వైజ్ మీరు వినాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. ఈ పుస్తకం వెల 300 రూపాయలు మాత్రమే. కావాల్సిన వారు 9966466776కి కాల్ చేసినట్లయితే ఈ పుస్తకం పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్ 10th క్లాస్ సంబంధించినటువంటి న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతోంది, గమనించగలరు. 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో భాగంగా 3వ పాఠం ఉత్పత్తి ఉపాధి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. క్రింది వానిలో అవ్యవస్థీకృత రంగానికి చెందినది రైల్వేలు, ప్రభుత్వ పాఠశాల, చిన్న రైతు వ్యవసాయము, బ్యాంకులు. జవాబు చిన్న రైతు వ్యవసాయము. ఈ క్రింది వాటిలో ఏది అవ్యవస్థీకృత రంగానికి చెందినది కాదో గుర్తించుము. భవన నిర్మాణము, చిన్న తరహా పరిశ్రమ, వ్యవసాయ కార్మికులు, ప్రభుత్వ రంగం. జవాబు ప్రభుత్వ రంగం. అందరికీ వ్యవస్థీకృత రంగంలో పని దొరకకపోవటకు కారణం పోటీ తీవ్రంగా ఉండటం, అవ్యవస్థీకృత రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉండటం, వ్యవస్థీకృత రంగంలో వేతనాల రేటు ఎక్కువగా ఉండటం పైవేవి కావు. జవాబు పోటీ తీవ్రంగా ఉండటం. ఉత్పత్తి అయిన అంత్య వస్తువుల సేవల మార్కెట్ విలువను ఇది నమోదు చేస్తుంది. స్థూల జాతీయోత్పత్తి జీడిపి, జాతీయ సర్వే సంస్థ ఎన్ఎస్ఐ, భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ, నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పి. జవాబు స్థూల జాతీయోత్పత్తి జీడిపి. క్రింది వానిలో మాధ్యమిక వస్తువు కానిది ఇడ్లీ, వడ్లు, ఊక, బియ్యం. జవాబు ఇడ్లీ. ఆర్థిక సంవత్సరం అనగా జూన్ 12 నుండి ఏప్రిల్ 23, జనవరి 1 నుండి డిసెంబర్ 31, జూలై 1 నుండి జూన్ 30, ఏప్రిల్ 1 నుండి మార్చి 31. జవాబు ఏప్రిల్ 1 నుండి మార్చి 31. భారతదేశంలో అత్యధిక జనాభాకు ఉపాధిని అందించే రంగం ప్రాథమిక రంగం, ద్వితీయ, సేవా, వ్యవస్థీకృత. జవాబు ప్రాథమిక. దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువుల మరియు సేవల విలువను సూచించేది హెచ్డిఐ, జిడిపి, జిఎన్పి, యుఎన్డిపి. జవాబు జిడిపి. భారతదేశంలో అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వారి శాతము 65, 75, 83, 92. జవాబు 92. క్రింది వారిలో వ్యవస్థీకృత రంగానికి చెందని వారు తహసీల్దార్, కమ్మరి, బ్యాంక్ ఉద్యోగి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. జవాబు కమ్మరి. స్థూల దేశీయోత్పత్తి అనగా ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువుల సేవల విలువ. అన్ని అంత్య వస్తువుల సేవల విలువ. అన్ని మధ్యంతర వస్తువుల సేవల విలువ. అన్ని మధ్యంతర అంత్య వస్తువుల సేవల విలువ. జవాబు అన్ని అంత్య వస్తువుల సేవల విలువ. జిడిపి అనగా వీటి మొత్తం విలువ. అన్ని సేవలు, అన్ని మాధ్యమిక వస్తువులు, అన్ని అంతిమ వస్తు సేవలు. ఏ మరియు బి. జవాబు అన్ని అంతిమ వస్తు సేవలు.
క్రింది వారిలో అవ్యవస్థీకృత రంగానికి చెందిన వారు బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, వ్యవసాయ కూలీలు, రైల్వే ఉద్యోగులు. జవాబు వ్యవసాయ కూలీలు. దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తు సేవల విలువ జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి. జవాబు జీడిపి. భారతదేశంలో సేవా రంగమునకు సంబంధించిన వ్యాఖ్యలలో సత్యము. సేవా రంగం అభివృద్ధి చెందుతుండగా ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు కూడా సమానంగా అభివృద్ధి చెందుతున్నాయి. సేవా రంగం అభివృద్ధి చెందుతున్నప్పటి ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు సమానంగా అభివృద్ధి చెందడం లేదు. సేవా రంగం ఉన్నత విద్యావంతులకు మాత్రమే ఉపాధిని కల్పిస్తున్నది. జీడిపిలో సేవా రంగం యొక్క వాటా చాలా తక్కువగా ఉంది. జవాబు సేవా రంగం అభివృద్ధి చెందుతున్నప్పటి ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు సమానంగా అభివృద్ధి చెందడం లేదు. కార్మిక రంగంలో లేని అంశం వ్యవసాయం, అడవులు, రవాణా, గనుల తవ్వకం. జవాబు రవాణా. ఈ క్రింది వానిలో ఏది స్థూల జాతీయోత్పత్తి గణనలో పరిగణలోకి తీసుకొనబడడం లేదు? పోస్ట్ మెన్ సేవలు, మహిళ చేసే ఇంటి పనుల సేవలు, డాక్టర్ సేవలు, ఉపాధ్యాయుల సేవలు. జవాబు మహిళ చేసే ఇంటి పనుల సేవలు. వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కానిది వేతనంతో కూడిన సెలవు, ఆరోగ్య సౌకర్యాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, నిర్ణీత పని గంటలు. జవాబు ఉద్యోగ భద్రత లేకపోవడం. 1972 నుండి స్థూల జాతీయోత్పత్తిలో ఈ రంగం యొక్క వాటా క్రమేణా తగ్గుతున్నది. తృతీయ, పరిశ్రమ, వ్యవసాయం, సేవ. జవాబు వ్యవసాయం. ఇది వ్యవస్థీకృత రంగం యొక్క లక్షణం కాదు. నిర్ధారిత పని గంటలు ఉంటాయి, శ్రమ దోపిడీ ఉంటుంది, నిర్ధారిత జీతాలు ఉంటాయి, వేతనంతో కూడిన సెలవులు ఉంటాయి. జవాబు శ్రమ దోపిడీ ఉంటుంది. క్రింది వానిలో ఆర్థిక కార్యకలాపాల్ని గుర్తించండి. శాంతి తన కుటుంబం కోసం వంట చేయడం, శాంతి తన ఇంటి అవసరాల కోసం కూరగాయలు పండించడం, శాంతి కూరగాయలను పండించి మార్కెట్ నందు అమ్ముకుంటుంది. శాంతి తన కుటుంబాన్ని చక్కగా నిర్వహిస్తుంది. జవాబు శాంతి కూరగాయలను పండించి మార్కెట్ నందు అమ్ముకుంటుంది. బ్రాకెట్లో ఇచ్చిన వాటి నుంచి సరైన వాటితో ఖాళీలు పూరించండి. ఉత్పత్తితో సమానంగా సేవా రంగంలో ఉపాధి పెరిగింది లేదా పెరగలేదు. డాష్ రంగంలోని కార్మికులు వస్తువులను ఉత్పత్తి చేయరు. సేవ లేదా వ్యవసాయం. డాష్ రంగంలోని అధిక శాతం కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంది. వ్యవస్థీకృత లేదా అవ్యవస్థీకృత. భారతదేశంలోని కార్మికులలో డాష్ శాతం అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. ఎక్కువ లేదా తక్కువ. పత్తి డాష్ ఉత్పత్తి, గుడ్డ డాష్ ఉత్పత్తి, సహజ లేదా పారిశ్రామిక. జవాబు పెరగలేదు, సేవ, వ్యవస్థీకృత, ఎక్కువ, సహజ, పారిశ్రామిక. ఎక్కువగా సహజ ప్రక్రియలను ఉపయోగించుకుని డాష్ రంగంలో వస్తువులు ఉత్పత్తి చేస్తారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ, సమాచార సాంకేతిక. జవాబు ప్రాథమిక. స్థూల దేశీయోత్పత్తి అనేది ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన డాష్ మొత్తం విలువ. అన్ని వస్తువులు, సేవలు, అన్ని అంతిమ వస్తువులు, సేవలు, అన్ని మాధ్యమిక వస్తువులు, సేవల, అన్ని అంతిమ మాధ్యమిక వస్తువులు, సేవల. జవాబు అన్ని అంతిమ వస్తువులు, సేవల. 2009-10
స్థూల దేశీయోత్పత్తిలో సేవా రంగం వాటా 20-30% మధ్య, 30-40% మధ్య, 50-60% మధ్య. 70%. జవాబు 50-60% మధ్య. వేరుగా ఉన్న దానిని గుర్తించండి. కారణం చెప్పండి. టీచరు, డాక్టర్, కూరగాయలు అమ్మే వ్యక్తి, న్యాయవాది. వేరుగా ఉండేది ఇక్కడ కూరగాయలు అమ్మే వ్యక్తి. పోస్ట్ మ్యాన్ చెప్పులు కుట్టే వ్యక్తి, సైనికుడు, పోలీసు కానిస్టేబుల్. జవాబు కూరగాయలు అమ్మే వ్యక్తి. రెండవ దానికి చెప్పులు కుట్టే వ్యక్తి, ఇతను ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నారు. మిగతా 3 విద్యావంతులైన నైపుణ్యం కల వృత్తులు చేస్తున్నవారు. వీరు సేవా రంగానికి చెందినవారు. మన రాష్ట్రంలో వివిధ ప్రదేశాలలో వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలలో ఉపాధి అవకాశాల గురించి క్రింది పట్టికలో రాయండి. ఇక్కడ ప్రాంతం, వ్యవస్థీకృత ఉపాధి అవకాశాలు, అవ్యవస్థీకృత ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, ఉత్తరాంధ్రలో, దక్షిణ కోస్తాలో, రాయలసీమలో ఎలా ఉన్నాయో జవాబు చూద్దాం. ఉత్తరాంధ్రలో వ్యవస్థీకృత ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి రంగాలు ప్రభుత్వ రంగంలో రవాణా, వైద్యం, విద్య, ఆరోగ్యం మొదలైనవి. అలాగే అవ్యవస్థీకృత రంగంలో ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, వ్యవసాయ రంగం, మత్స్య పరిశ్రమ, చేతి వృత్తులు, పారిశ్రామిక రంగం. ఇది ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు లేదా ఉపాధి అవకాశాలు. తర్వాత దక్షిణ కోస్తాలో ఎలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. వ్యవస్థీకృత రంగంలో అయితే ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. అలాగే అవ్యవస్థీకృత రంగంలో వ్యవసాయ రంగం, మత్స్య పరిశ్రమ, చేతి వృత్తులు, పారిశ్రామిక రంగం, నిర్మాణ రంగం. రాయలసీమలో వ్యవస్థీకృత రంగంలో ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అలాగే అవ్యవస్థీకృత రంగంలో వ్యవసాయ రంగం, చేతి వృత్తులు. అలాగే ఇక్కడ ప్రైవేటు రంగంలో కూడా ఉన్నాయి రాయలసీమలో. దిగువ తెలిపిన వివిధ వృత్తుల వారిని వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాల కింద వర్గీకరించండి. మీ వర్గీకరణకు కారణాలు ఇవ్వండి. వృత్తి వర్గీకరణ. బట్టలు కుట్టేవారు ఏ రంగానికి చెందినవారు? ప్రాథమిక రంగమా, ద్వితీయ రంగమా లేదా తృతీయ రంగమా అనేది ఇక్కడ తెలియపరచాలి. బుట్టలు అల్లేవారు, పూల సాగు చేసేవారు, పాలు అమ్మేవారు, చేపలు పట్టేవారు, మత బోధకులు లేదా పూజారులు, ఉత్తరాలు బట్వాడా చేసే కొరియర్, అగ్గిపెట్టెల కర్మాగారంలో పనిచేసేవారు, వడ్డీ వ్యాపారి, తోటమాలి, కుండలు చేసేవారు, తేనెటీగలను పెంచేవారు, వ్యోమగామి, కాల్ సెంటర్ ఉద్యోగులు. జవాబు బట్టలు కుట్టేవారు సేవా రంగం, బుట్టలు అల్లేవారు పరిశ్రమల రంగం లేదా కుటీర పరిశ్రమ, పూల సాగు చేసేవారు వ్యవసాయ రంగం, పాలు అమ్మేవారు వ్యవసాయ రంగం, చేపలు పట్టేవారు వ్యవసాయ రంగం, మత బోధకులు, పూజారులు సేవా రంగం, ఉత్తరాలు బట్వాడా చేసే కొరియర్ సేవా రంగం, అగ్గిపెట్టెల కర్మాగారంలో పని చేసేవారు పరిశ్రమల రంగం, వడ్డీ వ్యాపారి సేవా రంగం, తోటమాలి వ్యవసాయ రంగం, కుండలు చేసేవారు పరిశ్రమల రంగం అంటే కుటీర పరిశ్రమ, తేనెటీగలను పెంచేవారు వ్యవసాయ రంగం, వ్యోమగామి సేవా రంగం, కాల్ సెంటర్ ఉద్యోగులు సేవా రంగం. కింది పట్టిక భారతదేశంలో 1972-73లోను తిరిగి 2009-10 అంటే 37 ఏళ్ల తర్వాత ఏ రంగంలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారో తెలియజేస్తున్నది. 1972-73 వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న వారి శాతం 74%, పరిశ్రమలో ఉపాధి పొందుతున్న వారు 11%, సేవల రంగంలో ఉపాధి పొందుతున్న వారు 15%.
అలాగే 2009-10 వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న వారు 53%, పరిశ్రమ రంగంలో ఉపాధి పొందుతున్నవారు అంటే ద్వితీయ రంగంలో ఉపాధి పొందుతున్నవారు 22%, సేవల రంగంలో ఉపాధి పొందుతున్నవారు 25%. పై పట్టిక ద్వారా మీరు గమనించిన ప్రధాన మార్పులు ఏమిటి? జవాబు: 1972-73 నుండి 2009-10 సంవత్సరాల మధ్య దాదాపు 37 సంవత్సరాలు ఉపాధిలో వచ్చిన మార్పులు. వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న వారి శాతం 21% తగ్గింది. పరిశ్రమ రంగంలో ఉపాధి పొందుతున్న వారి శాతం 11% పెరిగింది. సేవల రంగంలో ఉపాధి పొందుతున్న వారి శాతం 10% పెరిగింది. ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగంలో ఉపాధి శాతం తగ్గటం, ద్వితీయ అంటే పరిశ్రమ రంగంలో, అలాగే తృతీయ అంటే సేవల రంగంలో అభివృద్ధి చెందటం ఆర్థిక అభివృద్ధి సూచికగా చెప్పవచ్చు. ఈ దిగువ చిత్రాలను పరిశీలించి అవి ఏ రంగాలకు చెందినవో పేర్కొనండి. మొదటిది జవాబు వ్యవసాయ రంగం, రెండవది గనులు ప్రాథమిక రంగం, మూడవది సేవల రంగం, నాలుగవది పారిశ్రామిక రంగం. ఎక్కువగా సహజ ప్రక్రియలను ఉపయోగించుకుని డాష్ రంగంలో వస్తువులు ఉత్పత్తి చేస్తారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ, సమాచార సాంకేతిక. జవాబు ప్రాథమిక. ఉత్పత్తి అయిన అంత్య వస్తువుల సేవల మార్కెట్ విలువను ఏది నమోదు చేస్తుంది? స్థూల దేశీయోత్పత్తి జీడిపి. మాధ్యమిక వస్తువు కానిది క్రింది వానిలో ఏది? ఇడ్లీ, వడ్లు, ఊక, బియ్యం. జవాబు ఇడ్లీ. భారతదేశంలో ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుండి మార్చి 31. భారతదేశంలో అత్యధిక జనాభాకు ఉపాధిని అందించే రంగం ఏది? వ్యవసాయం. భారతదేశంలో అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న వారి శాతము ఎంత? 92%. 1972 నుండి స్థూల దేశీయోత్పత్తిలో ఏ రంగం యొక్క వాటా క్రమేణా తగ్గుతున్నది? వ్యవసాయం. గనుల తవ్వకం ఏ రంగానికి చెందినది? ప్రాథమిక అంటే వ్యవసాయ రంగం. మత్స్య పరిశ్రమ ఏ రంగానికి చెందినది? ప్రాథమిక అంటే వ్యవసాయ రంగానికి చెందినది. అడవులు ఏ రంగానికి చెందినది? ప్రాథమిక అంటే వ్యవసాయ రంగానికి చెందినది. ప్రకృతి ప్రధాన పాత్ర వహించే రంగం ఏది? ప్రాథమిక అంటే వ్యవసాయ రంగం. వస్తువులను నేరుగా తయారు చేయని రంగం ఏది? సేవా రంగం. క్రింది వానిలో అంతిమ వస్తువు కానిది ఏది? కారు, నోట్బుక్, టీవీ, టైర్. జవాబు టైర్. క్రింది వానిలో మాధ్యమిక వస్తువు కానిది ఏది? పెట్రోల్, మెటల్స్, కాగితపు గుజ్జు, కంప్యూటర్. జవాబు కంప్యూటర్. పూర్తి సామర్థ్యానికి తగినట్లుగా పని దొరకని స్థితిని ఏమంటారు? అల్ప ఉపాధి. గత 50 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన దేశాలలో ఏ రంగం నుండి ఏ రంగానికి ప్రాధాన్యత మారుతుంది? పారిశ్రామిక రంగం నుంచి సేవల రంగానికి. మొత్తం ఉత్పత్తిలో ఏ రంగం ప్రముఖ స్థానంలో ఉంది? సేవల రంగం. బ్యాంకులు, జీవిత బీమా, హోటళ్లు, వ్యాపారం, రవాణా, ప్రసారాలు, ఆర్థిక స్థిరాస్తి, ప్రజా సామాజిక వ్యక్తిగత సేవలు ఏ రంగానికి చెందుతాయి? సేవల రంగం. కనబడని అల్ప ఉపాధిని ఏమంటారు? ప్రచ్ఛన్న నిరుద్యోగం. వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలలో పనిచేస్తున్న వారి శాతం వరుసగా ఎంత? 8%, 92%. ఆర్థిక వ్యవస్థను ప్రధానంగా ఎన్ని రంగాలుగా విభజించారు? 3 రంగాలు. జీడిపిని విస్తరింపుము. స్థూల దేశీయోత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు అనే 3 రంగాల ఉత్పత్తి కలిపితే ఏమి వస్తుంది? స్థూల దేశీయోత్పత్తి. భారతదేశంలో ఇప్పటికీ ఇదే ప్రధాన ఉపాధి రంగంగా ఉంది. వ్యవసాయం.
దేశంలోని కార్మికులలో సగం కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగంలో ఉండి డాష్ వంతు ఉత్పత్తికి మాత్రమే దోహదం చేస్తున్నారు. 1/6 వంతు. జీడీపీలో డాష్ శాతం వాటా ఉన్న పారిశ్రామిక, సేవా రంగాలు మొత్తం కార్మికులలో దాదాపు సగానికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాయి. 75%. ప్రచ్ఛన్న నిరుద్యోగుల్లోని వారు కొంతమంది వేరే పనికి వెళితే ఉత్పత్తిలో ఎలాంటి మార్పు వస్తుంది? మార్పు ఉండదు. ఏ రంగంలోని ఉద్యోగాలు అందరూ కోరుకుంటారు? వ్యవస్థీకృత రంగం. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలోని ఎంత శాతం కుటుంబాలు సన్న, చిన్నకారు రైతుల కిందికి వస్తారు? 80%. కేవలం 8% వ్యవస్థీకృత రంగంలో ఉన్న కార్మికులు మొత్తం వస్తువులు, సేవలలో ఎంత శాతం ఉత్పత్తికి దోహదం చేశారు? 50%. ఉపాధి షరతులు ఉండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాలకు ఏ రంగంగా వ్యవహరిస్తారు? వ్యవస్థీకృత. అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులలో సగం శాతం మంది ఎటువంటి ఉపాధి పొందుతున్నారు? స్వయం ఉపాధి. ఇతర వస్తువుల తయారీలో ఉపయోగించే వస్తువులను ఏమంటారు? మాధ్యమిక వస్తువులు. భారతదేశంలో ఇంతకు ముందు వ్యవసాయ క్షేత్రములో పనిచేసిన వాళ్ళు ప్రస్తుతం వేటిలో ఎక్కువగా పనిచేస్తున్నారు? కర్మాగారాలలో. 39 సంవత్సరాల కాలంలో గణనీయంగా క్షీణించిన రంగం ఏది? వ్యవసాయ రంగం. భారతదేశంలో ఇంతకు ముందు వ్యవసాయ క్షేత్రంలో పనిచేసిన వాళ్ళు ప్రస్తుతం వేటిలో ఎక్కువగా పనిచేస్తున్నారు? కర్మాగారాలలో. 39 సంవత్సరాల కాలంలో గణనీయంగా క్షీణించిన రంగం ఏది? వ్యవసాయ రంగం. 2011 జనాభా లెక్కల ప్రకారం 120 కోట్ల జనాభాలో పనిచేస్తున్న వారి సంఖ్య ఎంత? 46 కోట్లు. నిర్ణీత సమయం ప్రకారం పనిచేయటం, సెలవు దినాలు ఉపయోగించుకోవటం ఏ రంగం లక్షణం? వ్యవస్థీకృత రంగం. క్రింది వారిలో అవ్యవస్థీకృత రంగ కార్మికులకు ఉదాహరణ కానిది? రోజువారీ కూలీలు, బజారులో అమ్మకాలు చేసేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు, ప్రభుత్వ కంపెనీలో ఉద్యోగి. జవాబు ప్రభుత్వ కంపెనీలో ఉద్యోగి. క్రింది వానిని సరిగా జతపరచండి. ప్రాథమిక రంగం అభద్రత, ద్వితీయ రంగం సేవలు, తృతీయ రంగం భద్రత, వ్యవస్థీకృత రంగం పరిశ్రమలు, అవ్యవస్థీకృత రంగం వ్యవసాయం. జవాబు 1 ఈ, 2 డి, 3 బి, 4 సి, 5 ఏ. క్రింది వానిని సరిగా జతపరచండి. కొరియర్ బాయ్ సేవా రంగం, భవన నిర్మాణ అవ్యవస్థీకృత రంగం, ప్రభుత్వ ఉద్యోగి వ్యవస్థీకృత రంగం, కారు మాధ్యమిక వస్తువు, టైర్లు అంత్య వస్తువు. జవాబు 1 ఏ, 2 బి, 3 సి, 4 ఈ, 5 డి. సరి అయిన జతను ఎంచుకుని రాయండి. వ్యవస్థీకృత రంగంలో ఉపాధి 92%, అవ్యవస్థీకృత రంగంలో ఉపాధి 8%, వ్యవసాయ రంగంలో ఉపాధి 53%, పరిశ్రమల రంగంలో ఉపాధి 22%, సేవల రంగంలో ఉపాధి 25%. జవాబు 1 బి, 2 ఏ, 3 సి, 4 డి, 5 ఈ. 2009-10 సంవత్సరంలో ఎంత శాతం గ్రామీణ కార్మికులు వ్యవసాయ రంగంలో ఉన్నారు? 68%. 2009-10 సంవత్సరంలో ఎంత శాతం గ్రామీణ కార్మికులు పారిశ్రామిక రంగంలో ఉన్నారు? 17%. 2009-10 సంవత్సరంలో ఎంత శాతం గ్రామీణ కార్మికులు సేవల రంగంలో ఉన్నారు? 15%. 2009-10 సంవత్సరంలో ఎంత శాతం మహిళా కార్మికులు వ్యవసాయ రంగంలో ఉన్నారు? 69%. 2009-10 సంవత్సరంలో ఎంత శాతం మహిళా కార్మికులు పారిశ్రామిక రంగంలో ఉన్నారు? 16%. 2009-10 సంవత్సరంలో ఎంత శాతం మహిళా కార్మికులు సేవల రంగంలో ఉన్నారు? 15%.
2009-10 సంవత్సరంలో వ్యవసాయ రంగంలో ఎంత శాతం మంది ఉపాధి పొందుతున్నారు? 53%. 2009-10 సంవత్సరంలో పారిశ్రామిక రంగంలో ఎంత శాతం మంది ఉపాధి పొందుతున్నారు? 22%. 2009-10 సంవత్సరంలో సేవల రంగంలో ఎంత శాతం మంది ఉపాధి పొందుతున్నారు? 25%. 2009-10 సంవత్సరంలో జీడిపిలో అత్యధిక వాటా ఏ రంగం కలిగి ఉంది? సేవల రంగం. 2009-10 సంవత్సరంలో జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత? 17%. 2009-10 సంవత్సరంలో జీడిపిలో పారిశ్రామిక రంగం వాటా ఎంత? 26%. 2011-12 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న గ్రామీణ కార్మికుల శాతం ఎంత? 67%. 2011-12 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న పట్టణ కార్మికుల శాతం ఎంత? 31%. 2011-12 ఆర్థిక సంవత్సరంలో సేవల రంగంలో పనిచేస్తున్న పట్టణ కార్మికుల శాతం ఎంత? 60%. ప్రచండ నిరుద్యోగం ఎక్కువగా ఏ రంగంలో కనిపిస్తుంది? వ్యవసాయ రంగం. భారతదేశంలో సేవా రంగమునకు సంబంధించిన వ్యాఖ్యల సత్యము. సేవా రంగం అభివృద్ధి చెందుతుండగా ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు కూడా సమానంగా అభివృద్ధి చెందుతున్నాయి. సేవా రంగం అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు సమానంగా అభివృద్ధి చెందడం లేదు. సేవా రంగం ఉన్నత విద్యావంతులకు మాత్రమే ఉపాధిని కల్పిస్తుంది. జీడిపిలో సేవా రంగం యొక్క వాటా చాలా తక్కువగా ఉంది. జవాబు: సేవా రంగం అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆ రంగంలో అన్ని కార్యకలాపాలు సమానంగా అభివృద్ధి చెందడం లేదు. క్రింది వాక్యాలను పరిగణించండి. గత 50 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన దేశాలలో పారిశ్రామిక రంగం నుంచి సేవల రంగానికి ప్రాధాన్యత మారుతోంది. అయితే మొత్తం ఉత్పత్తిలో సేవా రంగం ప్రముఖ స్థానంలో ఉంది. ఏ మాత్రమే, బి మాత్రమే. ఏ మరియు బి రెండూ కావు. జవాబు: ఏ మరియు బి. క్రింది వాక్యాలను పరిగణించండి. ఆదాయ స్థాయి ముఖ్యమైనప్పటికీ అభివృద్ధిని సూచించడానికి ఇదొక్కటే సరిపోదు. మానవ అభివృద్ధి నివేదిక విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి కన్నా తలసరి ఆదాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. పై వాక్యాలలో సరైనది ఏది? ఏ మాత్రమే, బి మాత్రమే. ఏ మరియు బి రెండూ కావు. జవాబు: ఏ మాత్రమే. శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగి అయితే అతనికి వర్తించని అంశం ఏది? భవిష్య నిధి, జీతంతో కూడిన సెలవు, సక్రమ జీతం, పరిమితి లేని పనివేళలు. జవాబు: పరిమితి లేని పనివేళలు. క్రింది వాక్యాలను పరిగణించండి. వినియోగానికి సిద్ధంగా ఉన్న వస్తువున అంత్య వస్తువు అంటారు. జీడిపిలో అంత్య వస్తువు, మాధ్యమిక వస్తువులను కలిపి లెక్కిస్తారు. పై వాక్యాలలో సరైనది ఏది? 1 మాత్రమే, 2 మాత్రమే. 1 మరియు 2 రెండూ కావు. జవాబు: 1 మాత్రమే. క్రింది కార్యకలాపాల్లో వ్యవసాయం అంటే ప్రాథమిక రంగానికి చెందనిది ఏది? రఘుపతి గనిలో పనిచేసే కార్మికుడు. ఈశ్వరమ్మ చేపలు అమ్మే వ్యక్తి. శైలజ అటవీ ఉత్పత్తులు అమ్ముతుంది. లక్ష్మి ఇంటి దగ్గరలోని ప్లాస్టిక్ కర్మాగారంలో పనిచేస్తుంది. జవాబు: లక్ష్మి ఇంటి దగ్గరలోని ప్లాస్టిక్ కర్మాగారంలో పనిచేస్తుంది. క్రింది వాక్యాలు పరిగణించండి. పూర్తి సామర్థ్యానికి తగినట్లుగా పని ఉండటాన్ని అల్ప ఉపాధి అంటారు. కనపడని అల్ప ఉపాధిని ప్రచన్న నిరుద్యోగం అంటారు. పై వాక్యాలలో సరైనది ఏది? 1 మాత్రమే, 2 మాత్రమే. 1 మరియు 2 రెండూ కావు. జవాబు: 1 మరియు 2. హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి అంటే ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాసెస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ పరిశోధించి రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. ఈ పుస్తకంలో ఉన్నటువంటి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్ సోషల్ కంటెంట్ బిట్స్ లెసన్ వైజ్ మీరు వినాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. ఈ పుస్తకం వెల 300 రూపాయలు మాత్రమే. కావాల్సిన వారు
9966466776కి కాల్ చేసినట్లయితే ఈ పుస్తకం పోస్టల్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అలాగే 9th క్లాస్ 10th క్లాస్ సంబంధించినటువంటి న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించినటువంటి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతోంది, గమనించగలరు.